తెలంగాణలో ఈరోజు సుమారు 1,70,000 ప్రభుత్వ ఉపాధ్యాయులు, 89,000 మంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద శక్తి ఉండే ఉపాధ్యాయ వర్గం, మేధో సంపన్నుడు ఉపాధ్యాయ వర్గం క్రియాశీలకంగా పాల్గొన్నారా మలి ఉద్యమంలో. సరే, తెలుగు ఉద్యమంలో మిత్రులు చెప్పారు, మలి ఉద్యమంలో అట్లా పాల్గొన్నారని నిర్మమాటంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మలి ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాల పాత్ర ఎట్లా ఉంది, మరి ఉపాధ్యాయుల చైతన్యం ఏం మేరకు ఉందని మనం ఒకసారి అంచనా వేసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంచనా కూడా అవుతుంది. క్లుప్తంగా నేను 2-3 విషయాలు మేము ముందుస్తాను. ఒకటి, ఉద్యమం వేరు, రాజకీయం వేరు మనం చెప్తాం. తెలంగాణ ఉద్యమం 2001లో పార్లమెంటు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిన తర్వాత, అంటే మొదటి దశలో 96 నుంచి 2001 వరకు తెలంగాణ జనసభ కానీ, సాంస్కృతిక రంగంలో పనిచేసే అనేక మంది వ్యక్తులు కావచ్చు, జయశంకర్ లాంటి వ్యక్తులు కావచ్చు, అనేక విధాలుగా ప్రయత్నం చేయడం. వరంగల్లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం తరఫున ఒక పెద్ద 80,000 మందితో ఒక సభ జరపడం, వరంగల్ డిక్లరేషన్ చేయడం. ఆ తర్వాత క్రమంలో మరి పార్లమెంటు రాజకీయాల్లోకి చేతుల్లోకి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వెళ్ళిపోయిందో అప్పుడు దాని దశాదిశ మారిపోయిందని నేను స్పష్టంగా భావిస్తాను. అప్పటి నుంచి ఇప్పుడు చూసినప్పుడు ఈరోజు అంటే 82, 83లో మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి రాజకీయ రంగంపైకి వచ్చినప్పుడు అప్పుడు ఒక సెక్షన్ పార్లమెంటు రాజకీయాల్లోకి చొరబడిన ఒక సెక్షన్, కొత్త యువత పార్లమెంటు రాజకీయాల్లోకి వచ్చింది. 2001 తర్వాత రాజకీయ రంగంలో స్థానం కొరకు మళ్ళీ ఒక కొత్త తరం వచ్చిందని అనుకుంటున్నాను. అట్లా రావడం వల్లనే ఈరోజు మరి తెలంగాణ ఉద్యమానికి, పార్లమెంటు రాజకీయాలకు, ఓట్లకు, సీట్లకు లంక పెట్టేసి ఈరోజు ఉద్యమం జరుగుతాం తప్ప అంతకు మించి జరగట్లేదు. అయితే మరి దీనికి ప్రజల ఆకాంక్ష కానీ, ఉద్యమ శక్తులు కానీ మరి ఏం మేరకు తోడ్పడుతున్నాయి. చాలా వాదనలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం సంబంధించి. ఇదొక మిడిల్ క్లాస్ ఉద్యమం అని, దీనికి ఒక ఉద్యమ స్వభావం లేదని, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి ఉద్యమ పోరాట రూపాలు లేవని, మరి ఉద్యమానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ అవగాహన లేదని, అట్లాగే ఉద్యమానికి మరి ఏ రంగం ఎలా ఉండాలి, భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలి అని స్పష్టమైన ఒక దృక్పథం లేకపోవడం కానీ, మరి ఇవన్నీ కూడా గతంలో 2001 వరకు ఒక స్లోగన్తో పనిచేసిన ఉద్యమం ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి అని ఎక్కడ సమావేశంలో మనం మాట్లాడుకున్న ఉద్యమం తర్వాత ఈరోజు తెలంగాణ రావాలి, ఎవరైతే మనం తెలంగాణ కావాలనే దశకు మనం వచ్చామంటే అందులో ఈ ఉద్యమం ఇట్లా ఒడిదొడుకు కావడానికి కారణం కూడా ఉద్యమం నడిచిన తీరిన విషయాన్ని కూడా మనం అంచనా వేసుకోవాలి. ఈరోజు ఉపాధ్యాయులు కానీ, ఎన్జిఓలు కానీ, కార్మిక సోదరులు కానీ అందరూ ఉపాధ్యాయులు మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలంటే మన ఉద్యమం అంచనా రాకుండా ఏమి చేయలేదు. ఇలా భూమా గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఉద్యమం జరుగుతున్న క్రమంలో అనేక శక్తులు వస్తాయి ముందుకు, ఎన్నికలు కూడా అందులో కుటుంబాన్ని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మొత్తంగానే ప్రపంచవ్యాప్త రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే సామ్రాజ్యవాదం ముందుకు వచ్చిన తర్వాత, సామ్రాజ్యవాద శక్తులు ముందుకు వచ్చిన తర్వాత, సామ్రాజ్యవాద సంస్కృతి విధానాలు ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు పోరాటాలతో సాధించేది ఏం లేదు, ఉద్యమాలతో సాధించేది ఏం లేదు, సాయుధ పోరాటాలతో అసలే సాధించేది ఏం లేదు. ఈరోజు మొత్తంగా మరి వస్తు వినిమయ వ్యామోహంలో పడిపోయి ఉన్నారు. ముఖ్యంగా మద్దతు తరగతి దాన్ని లోనవుతున్నారు. మద్దతు తరగతి ఉద్యమాల్లో మిలిటెంట్ ఉద్యమాల్లో వచ్చే పరిస్థితి లేదు. మరి పెట్టుబడిదారి విధానానికి ఏమీ ప్రత్యామ్నాయం లేదు అనే వాదనలు చాలా ముందుకు వస్తున్నాయి. మార్క్సిజానికి కాలం చెల్లింది. మరి ఇట్లాంటి వాదనలు ముందుకు వచ్చినప్పుడు పోరాట రూపాలు ఎట్లా ఉండాలి అని మనం స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈరోజు భారత పాలకవర్గాలు కానీ, అమెరికా పాలకవర్గాలు కానీ చాలా స్పష్టంగా తెలిసి ఈరోజు పోరాటం చేసి అణిచివేస్తాం. మా దగ్గర మిలిటరీ కాకుండా ఈరోజు కొత్తగా వచ్చిన ప్రచార సాధనాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మొత్తంగా మేము మరి మీ యొక్క ఒక కాన్సెప్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే ఒక ధీమా వాళ్ళకు ఉన్నది. అంత ధీమా ఉన్నది కాబట్టి ఈరోజు మరి 2009లో ప్రకటించిన ప్రకటన తర్వాత ఈరోజు నిలుపుతంగా ఉండాలంటే వాళ్ళకి ధీమా ఉన్నది. ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టవచ్చు అనే ఒక ధీమా కూడా వాళ్ళకు ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అట్లా గుర్తుంచుకొని మన ఉద్యమ ఒక పోరాటాన్ని మనం రూపొందించుకోవాలి తప్ప ప్రజల సంసిద్ధత కానీ, ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల సంసిద్ధత కానీ పెంచడానికి ప్రయత్నం చేయాలి.
ఈ రకంగా మనం ఒక ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఒక యుద్ధం లాంటి ఒకటి పోరాటం చేశాం. సంక్రాంతి సందర్భంలో అనేక రూపాల్లో ప్రజలు అనేక రకాలుగా భావాన్ని వ్యక్తీకరించారు. కానీ మనం పునాదులకు వెళ్ళి చూసినప్పుడు చైతన్యం ఎంతవరకు వచ్చిందంటే 32 రోజులు ఉపాధ్యాయుల సమ్మాన్, 42 రోజులు ఉద్యోగస్తుల సమ్మె జరిగింది. ఇక్కడ జరగలేదు కాదు, ఆ పరిమిత స్థాయిలో జరిగింది. దానికి కావలసిన ఎడ్యుకేషన్, దానికి కావలసిన పునాది తప్పని పరిస్థితుల్లో చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అదే ఒక ప్రాంతీయ ఉద్యమానికి ఒక ముఖ్యమైన స్వభావం ఏంటంటే ఒక ఎమోషనల్ స్వభావం ఉన్నది. ఒక ఉద్యోగపరమైన ఒక సమస్య కొరకు మనం చేసే ఒక పోరాటం ఇది. ఒక ఉద్యోగంతో మరి పాల్గొనడం కంటే ఒక విషయాన్ని చాలా సమగ్రంగా పరిశీలించి చైతన్యంతో పాల్గొనడం చాలా ప్రతిపాదిస్తుంది. అక్కడే ఉద్యమంలో చాలా పొరపాటు జరిగిన విషయాన్ని కూడా మిత్రులందరూ గమనించాలి. ఇట్లాంటి అనేక విషయాల్లో చాలా సమగ్ర పరిశీలన లేకుండా ఉద్యమాలు ఏమి సక్సెస్ కాలేవు. అట్లాగే మరి ఈరోజు మనం ఒక 2001 నుంచి గమనిస్తే 2001 నుంచి వచ్చిన తర్వాత మరి ఎప్పుడైతే పార్లమెంట్ రాజకీయవాదుల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళిపోయిందో ఒక నినాదం చెప్పారు. ఇప్పటికి కూడా అదే నినాదం కొనసాగుతుంది. అంతర్లీనంగా చాలా పరోక్షంగా ఒక బస్సు అద్దం పగలకుండా, ఒక రక్తం కొట్టి చిందకుండా తెలంగాణ సాధిస్తాం, లాబింగ్తో సాధిస్తాం, సీట్ల ద్వారా సాధిస్తాం అనే ఒక ఏకైక ఒక విధానంతో సాగుతున్నది రాజకీయం. ఇప్పటికి కూడా మారలేదు. సంక్రాంతి సమ్మెప్పుడు కూడా మరి ఉద్యోగస్తుల నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ మధ్యలో చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. 14 వరకు తెలంగాణ రాదని అనేక పరిణామాలు జరిగిన మధ్యలో అంటే మొత్తంగా ఉద్యమాన్ని శంకించే పరిస్థితి ఈరోజు మరి ఉద్యోగుల్లో మరి ఉపాధ్యాయులు సరైన నాయకత్వం లేకపోవడం, సరైన దశలో మొత్తం ఉద్యమం నడిపించకపోవడం అనేది చాలా లోపంగా మనం భావించాలి. ఇవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకొని మరి మొత్తంగా ఉద్యమం కేవలం ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుందని కాదు, సకల రంగాల్లో పనిచేసే వాళ్ళు మొత్తంగా ఉద్యమంలో మమేకమైనప్పుడు మాత్రమే తెలంగాణ సాధిస్తున్న సమగ్ర అవగాహనతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మరి పాలకవర్గాల యొక్క విధానాలను పరిశీలిస్తే ఏ రకమైన పోరాటం చేసిన లొంగే పరిస్థితి లేదు. మొన్న ఒక రోజుల క్రితం నేను పశ్చిమ బెంగాల్ బోడోల్యాండ్ ఆ ప్రాంతంలో 2-3 రోజులు ఉండవలసి వచ్చింది. బోడోల్యాండ్ ఒక ప్రత్యేక రాష్ట్రం కావడానికి అనేక సంవత్సరాలుగా మరి పోరాటం చేసింది. చేసి వాళ్ళు చివరికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అవసరమైన దశలో సుమారు 2.5 సంవత్సరాలు వారు సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. ఎలాంటి పన్నులు కట్టలేదు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వదిలిపెట్టేసింది. మొత్తంగా అక్కడ ఉండే పోర్టులన్నీ మొత్తం మార్చేశారు. బోడోల్యాండ్ గోర్ఖాలాండ్ రాష్ట్రంగా మొత్తంగా వారు ప్రకటించుకున్నారు. మొత్తంగా సరిహద్దులు తీసుకున్నారు. అనేక రకాలుగా పోరాట రూపాల్లో ఈ మనం ఇక్కడ చేసే మన వంట వరకు పోరాటాల కంటే అనేకమైన దీంట్లో ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేశారు. అంతేకాకుండా అనేక మంది మరి అక్కడ చాలా మంది అమరులయ్యారు, పోరాటంలో అమరులయ్యారు. ఆత్మహత్య లేవు అక్కడ. ఇప్పుడు మనం డిబేట్ కొరకు కూడా ఆత్మహత్యలు బాగా పరిస్థితి తెలిసింది, కానీ ఆత్మహత్యలు అక్కడ లేవు. అయితే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యమాన్ని సమీక్షించుకోకుండా, ఉద్యమాన్ని అవగాహన చేసుకోకుండా మనం ఉంటే ఉద్యమానికి చాలా తీవ్రమైన నష్టం కలుగుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఈరోజు ఉపాధ్యాయులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తలు సంఘాలతో సంబంధం లేకుండా పునాది స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక మంది జేఏసీ నాయకులుగా ఉన్నారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యంగా భావజాల పరంగా అనేక సమావేశాల్లో మాట్లాడి మరి తెలంగాణ భావజాలను డాక్యుమెంట్ చేశారు. ఇట్లాంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు మరి సంఘాలుగా మిత్రులు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. సంఘాలుగా ఎట్లా పాల్గొన్నాయి, ఎట్లా పాల్గొనవలసి ఉంటే, వివాదాలు ఎందుకున్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒక నిర్దిష్ట రూపం లేకుండా, ఒక నిర్దిష్ట కార్యాచరణ లేకుండా ఉద్యమం కొనసాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి గతంలో నాకు తెలిసి 2 సంవత్సరాల క్రితం మరి పీడీజేఏసీ ఏర్పడిన తర్వాత దాని నాయకత్వం సరిగ్గా లేకపోవడం కావచ్చు, అనేక పరిమితుల్లో పనిచేయడం కావచ్చు, కొంత ఉపాధ్యాయ ఉద్యమం కొంత తెలంగాణకు సంబంధించి వెనుకపోయిందని నేను భావిస్తూ ఇప్పటికైనా కూడా మరి ఉద్యమ శక్తులు ఏకమై ఈ సమావేశాన్ని కొనసాగింపుగా నిర్దిష్ట కార్యాచరణతో ఒక తెలంగాణ టీచర్స్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకొని
అంత సులభంగా అయ్యే విషయం కాదండి. సులభంగా సాకారమైన విషయం కాకుండా కూడా ఆ దిశగా మరికొన్ని అడుగులు వేస్తూ ఒక అర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా